నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో గోల్డ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఓ పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. ఇన్వెస్టింగ్.com వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ ఇన్వెస్టింగ్.com వెబ్సైట్లో ఓపెన్ చేస్తే ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి $28 మైనస్లో ఉంది. 3318.31 వరల్డ్ మార్కెట్లో ఔన్స్ బంగారం 24 క్యారెట్స్ ఏదైతే ఉందో అది జరుగుతూ ఉన్నటువంటిది. అయితే జనరల్గా షేర్ మార్కెట్ పడ్డప్పుడు గోల్డ్ సిల్వర్ పెరగడం జరుగుతుంది. షేర్ మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్ సిల్వర్ తగ్గుతుంది. కాకపోతే ఈ మధ్యకాలంలో ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లతోటి షేర్ మార్కెట్లో ఒడిదుడుకులు రావటం, షేర్ మార్కెట్లు కూడా పడటం జరుగుతుంది. ఈ సుంకాలు టారిఫ్లు ఏదైతే ఉందో టైం దగ్గర పడటం, జూలై 9కి చర్చలు జరగటం, దేశాలన్నిటికీ అవి పంపించడం లెటర్లు, వాళ్ళ నుంచి ఫేవర్గా చర్చలకి రావటం, ఆ చర్చలు ఫేవర్గా ఉన్నాయి, అన్ఫేవర్గా ఉన్నాయి, వాళ్ళు ఎలా ఉన్నారు, ఏమున్నారు, ఇవన్నీ కూడా మనకి 9వ తారీఖు తెలుస్తుంది. ఈ లోపల ఈ మధ్యకాలంలో షేర్ మార్కెట్ పడ్డా కానీ గోల్డ్ కూడా పట్టడం జరుగుతుంది. ఈ గోల్డ్ సిల్వర్ ఎప్పుడైతే పట్టడం జరుగుతుందో ఎందుకు పడుతుంది అంటే డాలర్ మీద ఎఫెక్ట్ పడుతుంది అన్నట్టు. జనరల్గా షేర్ మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్ సిల్వర్ పడాలి, కానీ షేర్ మార్కెట్ పడుతుంది, గోల్డ్ సిల్వర్ పెరగట్లేదు, కానీ అది కూడా పడుతుంది. అంటే డాలర్ ఏదైతే వీక్ అవుతుందో దాంతో డాలర్ మీద ట్రేడింగ్ జరుగుతూ ఉంది, కాబట్టి గోల్డ్ సిల్వర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అయితే మరి గోల్డ్ సిల్వర్ ఎప్పుడు పెరుగుద్ది, ఇంకా ఎన్నాళ్ళు వెయిట్ చేయొచ్చు అంటే గోల్డ్ సిల్వర్ ఎప్పుడైతే గోల్డ్ 1,00,000 వరకు వచ్చి అటు ఇటు ఇప్పుడు అక్కడనే ఉంది దగ్గరలో, ఇవాళ కొంచెం డౌన్లోనే ఉంది. సిల్వర్ వచ్చి 1,00,000 దాటిపోయింది ఎప్పుడో. అయితే ఈ గోల్డ్ సిల్వర్ మనం ఏవైతే ట్రేడింగ్ చేస్తామో ఎప్పుడైతే ఈ సుంకాలు టారిఫ్లు అయిపోతాయో, ఎక్కడైతే మార్కెట్ స్టెబిలిటీ అవుతుందో అప్పుడు ఈ గోల్డ్ కూడా మామూలుగానే ఉంటుంది, సైడ్ వేస్లో ఉంటుంది. ఇప్పట్లో పెరిగే సూచనలు కనపడట్లేదు. ఎందుకంటే ఈ సుంకాలు టారిఫ్లు చర్చలు ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సుంకాలు టారిఫ్లు చర్చలు దేశాలు లెటర్లు ఇవన్నీ పాజిటివ్ అయిపోయి 9వ తారీఖు కనుక మార్కెట్ కనుక పెరగటం మొదలు పెడితే గోల్డ్ సిల్వరు పెరగకపోగా అక్కడనే ఉంటుంది, లేదు అంటే డౌన్ అయ్యే అవకాశాలే ఉంటాయి. కాకపోతే మళ్ళీ మధ్యలో ఎక్కడో ఒకసారి గోల్డ్ షార్ట్ కవరింగ్ కూడా వస్తుంది. అయితే దీన్ని మనము ఎలా చూడాలి అంటే ఈ గోల్డ్ సిల్వర్ ఏవైతే ఉన్నాయో ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళు గ్రాఫ్ను ఫాలో అవ్వాలి, ఇది ఫాలో అవ్వాలి. ఇన్వెస్టింగ్.comలో వెబ్సైట్ ఫాలో అవ్వాలి. దీంతో పాటు గ్రాఫ్ ఉంటుంది ఇక్కడ. ఈ గ్రాఫ్ని కనుక మనం ఫాలో అయితే మనకి తెలిసిపోతుంది. ఈ గ్రాఫ్ ఎక్కడైతే ఉందో ఇప్పుడు ఉదాహరణకి ఈ కమోడిటీస్లో గోల్డ్ సిల్వరు ఏదైతే ఫ్యూచర్స్ గ్రాఫ్లు ఉంటాయి అవి ఒక వర్షను, అలా కాకుండా అది బైసెల్ సిగ్నల్స్ చాలా తక్కువ వస్తాయి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్కి ఏదైతే ఉందో ఈ డైలీ గ్రాఫ్ అనమాట. ఈ డైలీ గ్రాఫ్లో మనం కనుక చెక్ చేసినట్లయితే ఇప్పుడు ఈ గోల్డ్ మనము 33.18.20 ఉంది. ఇప్పుడు 33.18.31 అంటే లైవ్లో ఏదైతే గోల్డ్ జరుగుతుందో అదే మనం ఇక్కడ టెక్నికల్గా కూడా చూడొచ్చు. ఈ టెక్నికల్గా ఏదైతే చూస్తామో ఇంట్రాడే చేస్తావా, ఇన్వెస్ట్మెంట్ చేస్తావా? ఇంట్రాడే చేసేవాళ్ళు అయితే 5 నిమిషాలు 15 నిమిషాలు పెట్టుకొని చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు మాత్రము డైలీ గ్రాఫ్ పెట్టుకొని చేయాలి. ఈ డైలీ గ్రాఫ్ ఎప్పుడైతే పెట్టుకొని చేస్తామో ఇక్కడ డైలీ గ్రాఫ్లో సెల్ వచ్చింది తప్ప ఇంకా బై సిగ్నల్ రాలేదు. డైలీలో 5 మినిట్స్లో మాత్రం 10 మినిట్స్ 15 మినిట్స్లో మాత్రం ఇంట్రాడే కాబట్టి వాలటాలిటీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఉదయం 9 గంటలకు మనం గోల్డ్ మార్కెట్ ఏదైతే బులియన్ మార్కెట్ ఉందో MCXలో 9 గంటలకు స్టార్ట్ అయ్యి నైట్ 11:30 దాకా ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ ఉదయం 9 నుంచి నైట్ 11:30 దాకా ఏదైతే ట్రేడింగ్ జరుగుతూ ఉందో ఈ 5 నిమిషాలు 15 నిమిషాలు ఏంటంటే వాలటాలిటీ ఉంటుంది. అంటే ఒకసారి పెరగటం ఒకసారి తగ్గటం, కానీ ఓవరాల్గా వీకే ఉంటుంది. అంటే ఎండ్ ఆఫ్ ద డే అది ఎలా చూడాలి అంటే మనం డైలీ గ్రాఫ్లో చూడాలి. ఈ డైలీ గ్రాఫ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ 3,341లో సెల్లింగ్ రావడం జరిగింది. ఇప్పుడు 3,318లో వచ్చింది. అంటే ఎప్పుడైతే ఇవన్నీ సెట్ రైట్ అవుతాయో అప్పుడు మళ్ళీ ఈ గ్రాఫ్ బైలోకి వచ్చినప్పుడే మనము గోల్డ్ని బై చేయటం. ఇన్వెస్టర్గా ఉండి లాంగ్ టర్మ్ కానీ 1 మంత్ కానీ అట్లా వెయిట్ చేసేవాళ్ళు ఇది ఫాలో అవ్వాలి. లేదు ఉదయం నుంచి సాయంత్రం లోపల చాలా వరకు అప్ అండ్ డౌన్లు ఉంటుంది. ఉదాహరణకి ఎలా అంటే ఇప్పుడు ఇవాళ గోల్డ్ వచ్చి అంటే మినీ అనుకోండి, ఉదాహరణకి మినీ అంటే 100 గ్రాములు. గోల్డ్లో 5 ఉంటాయి. ఒకటి గోల్డ్ పెటల్ అంటాం 1 గ్రాము, గోల్డ్ గునియా అంటారు 8 గ్రాములు, గోల్డ్ 10 గ్రాములు, గోల్డ్ 100 గ్రాములు మినీ, గోల్డ్ కిలో అంటే 5 ఉన్నాయి అన్నమాట. గోల్డ్ పెటల్ గ్రాము, గునియా 8 గ్రాములు, గోల్డ్ 10 గ్రాములు, గోల్డ్ మినీ 100 గ్రాములు, గోల్డ్ కిలో. ఇప్పుడు సపోజ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ మినీ ఏదైతే ఉందో 100 గ్రాములది ఈరోజు హై కిలోకి డిఫరెన్స్ చూస్తే ఎంత ఉంది, 96,350 రూపాయలు
లోకి వచ్చింది, హై వచ్చి 96,787 అంటే 350 787 నుంచి 350 మైనస్ చేస్తే 437 రూపాయలు డిఫరెన్స్. అంటే నిన్నటికి ఈరోజుకి 321 రూపాయలు మైనస్లో ఉంది, కానీ లోకి హైకి వచ్చేటప్పటికి 437 రూపాయలు ఉంది. అంటే 100 గ్రాములు కనుక ఎవరైతే చేస్తే అంటే లోకి హైక్ చేస్తే 4,370 రూపాయలు ఇచ్చింది. ఈ 4,370 పట్టుకున్నాడా, 100 పట్టుకుండా, 50 పట్టుకుండా, పోనీ శుక్రవారం నాడు ఎవరైతే సెల్లింగ్ చేసిండ్రో ఈరోజు వాళ్ళకి చూస్తే 324 మైనస్లో ఉంది. అంటే 324 ఇంటూ 10 అనమాట. అంటే 100 ఇక్కడ జరిగే ఏదైతే గోల్డ్ ధర ఉందో 10 గ్రాముల ధర, మనం మినీ కొన్నాం అంటే 100 గ్రాములు. ఈ 100ని 10 పెట్టి భాగారిస్తే 10 రెట్లు. అంటే ఏంది, తులం ధర ఇక్కడ చూపిస్తుంది. మనం కొన్నది 100 గ్రాములు కాబట్టి ₹1 పెరిగితే 10 రూపాయలు పెరుగుతాయి, ₹1 తగ్గితే 10 రూపాయలు తగ్గుతాయి. ఇప్పుడు 322 రూపాయలు తగ్గింది. అంటే శుక్రవారం నాడు ఎవరైతే షార్ట్ చేసిర్రో వాళ్ళకు 322 ఇంటూ 10 రూపాయలు 3,220 వచ్చింది. సపోజు ఇవాళ ఉదయం లో నుంచి హైలో కనుక కొనుక్కొని 96,787 ఉంది, మళ్ళీ ఇప్పుడు 96,652లో ట్రేడ్ అవుతుంది. అంటే ఏంది, లోలో కొనుక్కొని హైలో అమ్మి హైలోంచి ఇప్పుడు చేసినా కానీ అతనికి ఎంతో కొంత వస్తుంది. అది ఇదంతా ఇంట్రాడే చేసే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇంట్రాడే చేసేవాళ్ళు 5 నిమిషాలు 15 నిమిషాలు 10 నిమిషాలు గ్రాఫులు ఫాలో అయ్యి అది మళ్ళీ బైసెల్ సిగ్నల్ చూపిస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇదే గ్రాఫు, ఇది డైలీ గ్రాఫ్ పెట్టినాం. మనం సపోజ్ ఇప్పుడు 5 మినిట్స్ గ్రాఫ్ కనుక పెట్టినట్లయితే 5 మినిట్స్ గ్రాఫ్లో ఇలా బై అంటే ఇప్పుడు ఆల్రెడీ సెల్ వచ్చింది, బై వస్తుంది, బై సెల్ వస్తూనే ఉంటుంది. ఇట్లా మనం బై వచ్చినప్పుడు బై చేయొచ్చు, సెల్ వచ్చినప్పుడు సెల్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు ఉదాహరణకి 96,550లో బై వచ్చింది, 96,637లో సెల్ వచ్చింది. అంటే 550, 637, 87 రూపాయలు. 87 ఇంటూ 10 అంటే 870 రూపాయలు ఇచ్చింది. ఈ టైమింగ్స్ చూసుకోగలిగితే మనం ఇక్కడ 1:35 మధ్యాహ్నం 1:35, ఇప్పుడు మళ్ళీ 3:15 అంటే 1:15, 1:35, 2:30, 3:15 అంటే 2 గంటలు కూడా లేదు. 2 గంటల లోపులోనే ఈ డిఫరెన్స్ అనమాట. 550, 637, 800 చిల్లర ఇచ్చింది. పెట్టుబడి ఎంతయ్యా అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు 100 గ్రాములు కనుక మినీ గోల్డ్ కనుక మనం ట్రేడింగ్ చేస్తే ఇక్కడ మార్జిన్ అని ఉంటుంది. ఈ మార్జిన్ ఏదైతే ఉందో ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. 100 గ్రాముల మార్జిన్ వచ్చేటప్పటికి 70,000. అదే 10 గ్రాములు కనుక ఎవరైతే చేస్తా అంటే 7,000 రూపాయలు. అదే 1 గ్రామ్ గోల్డ్ చేస్తా అంటే 700 రూపాయలు ఉంటే చాలు. అయితే 700 రూపాయలతోటి 1 గ్రామ్ చేయొచ్చు. కానీ ఈ 1 గ్రామ్ గోల్డ్ ప్రాక్టీస్ కోసం, అబ్జర్వేషన్ కోసం 1 గ్రామ్ ఎవరైతే లెర్నర్స్ బిగినర్స్ ఉన్నారో స్టార్టింగ్లో వాళ్ళు 1 గ్రామ్తో చేయాలి. ఈ 1 గ్రామ్ గోల్డ్ కనుక చేస్తూ ఉండి బాగా అబ్జర్వ్ అయినాక అప్పుడు 10 గ్రాముల గోల్డ్, 100 గ్రాముల గోల్డ్ చేయొచ్చు. అంటే 700 రూపాయలు గోల్డ్ కనుక మనం చేసినట్టయితే ఇవాళ ఎన్ని వచ్చినట్టు, 32 రూపాయలు వచ్చినట్టు. అంటే 32 రూపాయలు నిన్నటికి ఇవాళకి తేడా అనమాట. అంటే మన పని ఏంటిది, ఈ 700 రూపాయలు, 7,000 రూపాయలు, 70,000. అయితే 100 గ్రాముల గోల్డ్ కనుక ఎవరైతే చేస్తారో 70,000 కావాలి. 70,000 మార్జిన్ కావాలి. సపోజ్ 1,000, 2,000 మైనస్ అయితే అవి మళ్ళీ మనం ఫిలప్ చేయగలగాలి. అందుకని ఎక్కువ శాతం ఏంటిది 70,000 కాకుండా ఇంకెక్కువ కనుక మార్జిన్ పెట్టుకొని మనం ట్రేడింగ్ కనుక చేసినట్లయితే మనకు ఒక ఐడియా వస్తుంది అన్నట్టు. తర్వాతనే మీరు ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ఇప్పుడు మళ్ళీ investing.comలో కనుక ఇది నైట్ అనమాట. నైట్ 11:30 దాకా ఉంటుంది. ఎప్పుడైతే ఇది పెరగటం మొదలుపెట్టిందో మనం బైలో ఉండాలి. ఎప్పుడైతే తగ్గటం అయితే ఇదంతా కూడా ఎప్పటి వరకు ఈ సుంకాలు, టారిఫ్లు ఏదైతే జూలై 9వ తారీఖు ఈ ట్రంప్ ఏదైతే చర్చలు ఇవన్నీ అయితే అనుకోండి, అక్కడ ఒక డెసిషన్కి వస్తుంది. అంటే మార్కెట్లో ఒక స్తబ్దత ఏర్పడుతుంది. ఇప్పుడు సైడ్ వేస్ అంటాం. అంటే ఏంది, పెరగటం ఉండదు, తగ్గటం ఉండదు, కొంచెం అటు ఇటుగా అంతే ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, డైరెక్షన్ చేంజ్ అయిపోద్ది. అది పాజిటివ్ ఉంటే ఒక డైరెక్షన్, నెగిటివ్ ఉంటే ఒక డైరెక్షన్, పోస్ట్ పోన్ అయితే ఇంకో డైరెక్షన్. ఇవన్నీ మనం గమనించి చేయాలి. ఈ 2-3 రోజులు అయితే పెద్ద గేమ్ ఉండదు, సైడ్ వేస్లోనే ఉంటుంది. ఇంట్రాడే చేసేవాళ్ళు కొంచెం కొంచెం తీసుకొని ఎంటర్ ఎగ్జిట్ అవ్వచ్చు. రియల్గా మాత్రం ఆ 9వ తారీఖు తర్వాతే మనకి దీని యొక్క గోల్డ్ యొక్క. అయితే దీనికి సంబంధించి ఏవైతే విషయాలు ఉన్నాయో మీరు దయచేసి నాకు కాల్ చేయవద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే ఈ గోల్డ్ గురించి ఇంకా డెప్త్గా మనం డిస్కస్ చేయొచ్చు. ఏదున్నా కానీ నేర్చుకోదలుచుకుంటే ఒక ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉండాలి. అప్పుడే మనం ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి వీలవుతుంది. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.